ఇవన్నీ మీ పథకాలు తీసుకోవాలి. చాలా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కంపల్సరీ మా పవన్ కళ్యాణ్ పక్కకు ఉంటారు, అందుబాబుకు మద్దతు చేసుకుంటాం. మీ రోడ్లు, మీ డ్రైనేజ్ అవన్నీ బాగా చేపిస్తారమ్మా. మేము ఇంటికి పోతే కంపల్సరీ వాళ్ళకి నమ్మకం లేదని చెప్పారు. ఒక్కొక్కరు మార్పు కోసం కోరండి అమ్మా. కంపల్సరీ అంజుబాబుని మీ రోడ్లు బాగా చేసుకుని అంజుబాబు సార్ని గెలిపించి, అలానే ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తు చేసి ఎంపీ, ఎందుకంటే రోడ్లు రింగ్ రోడ్ మన ఊరికి వాడాలంటే మన ఊరికేనే ఎంపీ అభ్యర్థి ఉండాలి. కంపల్సరీ గెలిపేయాలమ్మా. మంచి వ్యక్తి, ఈ అవినీతిని పక్కకు పెట్టి మన మంచి అంజుబాబుని గెలిపించి 1,00,000 ఓట్లతో గెలిపేయాలని కోరుకుంటున్నామ్మా. గెలిపిస్తారు కదా. జై జనసేన, జై జనసేన. అద్దరు పెట్టుకోండి సార్, బాగుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. రోజు భీమవరంకి మా గబ్బర్ సింగ్ టీం మొత్తం వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది. అన్న ఎక్కడ పోయినా కూడా అంజిబాబు అన్నకు కంపల్సరీ మేము ఓటేసి గెలిపిస్తామని నమ్మకం ఇస్తున్నారు. ఈ ఓటింగే కొంచెం వెయిటింగ్ ఉన్నాము, అంతే. గెలిచినంత ఆనందంలో ప్రతి ఇంటి వాళ్ళు మా అంజిబాబు అన్న ముందు మంచి రోడ్లు వేసాడు, మంచి మంచి పనులు చేశారని చెప్తుంటే మాకు చాలా అంటే చాలా సంతోషం అవుతుంది. మా పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడెక్కడ ఉన్నాయో మా 21 కంపల్సరీ 21 సీట్ని గెలిపియాలి మనము. ఈసారి మనదేందో అసెంబ్లీలో చూపెట్టాలంటే మాకు ఏదైతే నమ్మకం ఉన్నది. మొన్నదాకా పిఠాపురంలో వెళ్ళాము, పిఠాపురంలో భారీ ఎత్తు మెజార్టీ సార్ గెలుస్తున్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చాము, అంజన్న కూడా సేమ్ అంజుబాబు సార్ కు 100% 30 నుంచి 40 ఓట్లతో గెలుస్తారని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రచారంలో భాగంగా మా భీమవరంకి వచ్చినాం. ఇక్కడికి వచ్చే వరకు మనకి ఏమైతుందంటే గడప గడప మేము డోర్ టు డోర్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఎక్కడ చూడు అంజిబాబు గారికి ఘనమైన విజయం. అయ్యో ఆయన అంత మంచివారు ఎవరు అని అందరూ ఆయన చేతుల మీదకి సహాయం పొందిన అందరూ ఆయనను గౌరవిస్తూ మేము ఇంటికి పోయినా కానీ మేము వేస్తామండి అని కులాలకు మతాలకు అతీతంగా ఏ పాడకు పోయినా ఏ పల్లెకు పోయినా ఒకటే మాట, అంజిబాబు గారు ఘనమైన మెజారిటీతో గెలుస్తారు. అలా అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము భీమవరం ప్రచారంకి వచ్చాం మన అంజిబాబు సార్ది. అయితే ఇక్కడ మేము ప్రజలను అందరినీ కనుక్కున్నాము. అంజిబాబు సారు గత 10 ఏళ్ల నుంచి మన రోడ్లు కానీ మన డ్రైనేజ్ కలెక్షన్ కానీ వాటర్ సరఫరా కానీ అన్ని హెల్ప్ చేస్తుండు బాగానే. అందుకని సార్కి ఒక్కసారి ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి గెలిపియాలని చెప్పి మేము అందరం గబ్బర్ సింగ్ టీం, సర్దార్ గబ్బర్ సింగ్ టీం అందరికి గడపకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా అందరు చెప్తున్నారు, అరే సార్ విన్ను, మీరు డ్యామ్ జోర్ మీరు తిరగక్కర్లేరు, ఖచ్చితంగా గెలిచాడు సారు అని చెప్పి చెప్తున్నారు అన్న అందరూ. మన మిత్రులు గబ్బర్ సింగ్ టీం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో అభిమానంతో, వారికి ఉన్న అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో ఈ రోజున వారు గడపకి చేస్తున్న ప్రోగ్రాం బట్టి చూస్తే తెలుస్తుంది. ఎంత మండుటెండలో కూడా వారు చక్కగా గడపకి వెళ్ళి వారు వివరించే విధానం చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజున అన్న మన బాబీ గారు, అలాగే నారాయణ గారు, ఆరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో వీరు రావడం, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గడపకి వెళ్తుంటే అంజిబాబు గారు గతంలో చేసిన రోడ్లు కానివ్వండి, అలాగే వాటర్ కి సంబంధించిన పనులు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానివ్వండి, వీటి గురించే మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఏ ఒక్కరు చూసినా ఈసారి ఖచ్చితంగా ఆయనకే చేస్తాం, గతంలో మేము పొరపాటు చేసాం, ఆ పొరపాటుని పునరావృతం కానివ్వమని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈసారి అంజిబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓటం చేయాలనివ్వనో, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాక్షస పాలనని పారద్రోలాలన్న ఉద్దేశంతో ఐకమత్యంతో ఈ మూడింటిని కూడా బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీని ఏకతాటి మీదకి తెచ్చి ఈ రోజున ఈ అందరినీ కూడా ముందు విజయపదంగా ముందుకు దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. విజయంలో విజయకేతనం ఎగరవేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి విజయం సాధిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.